హాయ్ వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈజీ మెథడ్లో 2 రకాల టిఫిన్లు అయితే అయిపోతున్నానండి. ఫస్ట్ దోశ, గుంటూరు కారం దోశ అయితే అయిపోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చి వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అందులో కొన్ని చిన్నుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 స్పూను కల్లుప్పు, 1 స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా కారం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో పైన కొంచెం ఆనియన్తో రుద్దుకోవాలి. మనకి దోశ అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు ఒక గరిట పిండి వేసుకొని పతలాగా ఎంత వీలైతే అంత పతలాగా దోశ వేసుకోవాలి. దానిపై ఇప్పుడు 1 స్పూను కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకు నచ్చితే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆయిల్తో అయినా వేసుకోవచ్చు. దీనిపై కొంచెం పుట్నాల కారం కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు రెండో దోశను అలాగే వేసుకొని కారం వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని ఇలా రెడీ చేసుకోవాలి. పల్లి పొడి కూడా వేసానండి రెండో దోశకి. ఇది ఇలా మనం అన్నీ సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవటమే, మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇప్పుడు రెండో రకం అండి. ముందుగా అన్నం వండుకొని చల్లార్చుకున్నాక సాల్ట్ వేసుకుంటున్నాను. 4 నిమ్మకాయలు పిండుకొని వేసుకుంటున్నానండి. నేను పులిహోర చేస్తున్నాను మార్నింగ్ టిఫిన్కి. ఇప్పుడు తాలింపుకు నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే పల్లీలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తుంచుకున్న 5-6 ఎండుమిర్చి కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేశాను. అలాగే కొంచెం క్యారెట్ కూడా తురుముకొని వేసుకున్నానండి నేను. లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మనము రైస్లో కలుపుకోవటమేనండి. ఇది మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు పిల్లలకి. నిమ్మకాయ పులిహోర ఇలా పోపు అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. చూడండి, వేడి వేడి పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని టేస్ట్ చూస్తున్నాను. నాకైతే సూపర్గా వచ్చిందండి. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 ఛానల్ సపోర్ట్ చేయండి.